ఇదొక్క పాయింట్ నేను స్టార్టింగ్లో పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తారని వీడియోస్. ఇప్పుడు నేను కల్కి సినిమాకి వస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పదలుచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఏదైతే మన 3 days బ్యాక్ మండే రోజు ప్రొడ్యూసర్స్ అంతా వెళ్ళి కళ్యాణ్ సార్ని కలిశారు. ఆ రోజు అల్లు అరవింద్ గారు చేతులు దండం ఎక్కి నాకు తప్పు అయిపోయిందని నమస్కరించారు. అంత తప్ప ఆయన ఏమీ చేయలేదు. పక్కనే బన్నీవాస్ ఉన్నారు కదా, బన్నీవాస్ గురించి వీళ్ళు ఇప్పటిదాకా ఒక్కటి కూడా రాయకోకుండా ఉన్నారు. ఎందుకు ఇంత అరెస్ట్ చేస్తున్నారు మీడియా వాళ్ళని అయితే నాకైతే అర్థం కాలేదు. జూలై 2వ తేదీ కోర్టులో వాయిదా ఉంది. జూలై 2వ తేదీ కోర్టులో వాయిదా ఉందండి. విజయవాడలో అంబేద్కర్ సర్కిల్, అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ 3rd ACM దగ్గర కోర్టులో వాయిదా ఉంది. అందరూ ఖచ్చితంగా కోర్టుకి బన్నీవాస్ రావాలి జూలై 2వ తేదీ. ఎందుకంటే ఏ ఊర్వశి రాక్ష సక్సెస్ మీట్లో అయితే నేను న్యూడ్ ప్రొటెస్ట్ చేశాను, ఆ న్యూడ్ ప్రొటెస్ట్కి ఒక మీనింగ్ ఉంది. శ్రీరెడ్డికి నాకు చాలా తేడా ఉంది. అనవసరంగా శ్రీరెడ్డితో నన్ను కంపేర్ చేయొద్దండి. నేను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నా. నా కళ్యాణ్ సార్ ఇష్టం ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ సార్ నాకు ఇష్టం ఉన్నా అందరూ ఒకవైపు అయ్యి అల్లు అర్జున్ సార్ని ఇలా అంటుంటే నిజంగా నేను రోజు చేసిన మంచి పని అని అనిపించింది ఊర్వశి రాక్ష సక్సెస్ మీట్లో. కాబట్టి నేను అదే మాట మీద ఉన్నాను. దయచేసి జూలై 2వ తేదీ విజయవాడలో 3rd ACM కోర్టు దగ్గర బన్నీవాస్ ఖచ్చితంగా రావాలి. మీడియా వాళ్ళ రోజు బన్నీవాస్ని రప్పించకపోతే కోర్టు వాయిదా అయిపోతున్నాయి. ఈవినింగే జూలై 3వ తేదీ హైదరాబాద్కి ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్లో నేను ఆ రోజు అడ్మిట్ అవ్వాలి. ఇప్పటికే చాలా రిస్క్ తీసుకొని ఫైట్ చేస్తున్నా. అంతకు మించి నేను రిస్క్ తీసుకోలేను. మీడియా వాళ్ళందరికీ ఒకే విషయం చెప్తున్నా, అల్లు అర్జున్ గురించి ఇట్లా యూట్యూబ్లోను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే ముందు ఒక 5 minutes బన్నీవాస్ గురించి ఆలోచించండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేనైతే కల్కి మూవీకి పోతున్నా, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా. ఓకే.